26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. శివారాధన ప్రతిరోజు విశేషం. అయితే అష్టమి, త్రయోదశితో కూడిన చతుర్దశి, సోమవారం, మహాశివరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, నిత్య శివరాత్రి, ఇలా ప్రత్యేకంగా శివ సంబంధంగా స్మరణతో కూడుకున్న ప్రత్యేకమైన విశేషాలలో ఇవన్నీ ఇలా ఉండగా ప్రతి క్షణం కూడా మనం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పరమేశ్వరుడు మనకు అందిస్తాడు. ప్రతి నెలలో కూడా ఒక అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా విశేషమైన ఒక నియమాన్ని స్వీకరిస్తూ శివనామస్మరణ చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ఆ ప్రత్యేకమైన నియమం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ ఇది సూత్రం. ఈ ఐదింటికి ప్రతీక నమః శివాయ అనే 5 అక్షరాల మహామంత్రం. పరమేశ్వరుడు పంచముఖుడు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశాన్యము. 4 వైపులా 4 దిక్కులు ఊర్ధ్వంగా ఉండేటటువంటి మరి ఒక దిక్కుగా మలుచుకున్న పంచముఖములతో మనల్ని అనుగ్రహించేటటువంటి పరమేశ్వరుడు ఈ 5 అక్షరాలతో పిలిస్తే పలికే దైవం. పంచాక్షరి మహామంత్ర స్వరూపంగా ఓం నమః శివాయ అని మనం స్మరించగానే నాయన ఏం కావాలి అని మనస్సులో ఆ శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అంటే పరమేశ్వరుడు బయట ఉన్నాడు, లోన ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మాస శివరాత్రి నాడు మనం పెంపొందింపజేసుకోవలసిన జ్ఞానం ఏమిటి అంటే అది శివోహం, నేనే శివుడిని అనే జ్ఞానం కలిగి ఉండడం. నేనే శివుడిని అని అనుకుంటే సరిపోతుందా? అలా కాదు. ఈ శివుడు లోన ఉన్నాడు అన్నప్పుడు బయట కూడా ఉన్నాడు అనే జ్ఞానం కూడా కలిగినప్పుడు శివుడికి ఈ దేహం నిలయమైనది, ఆలయంగా ఉన్నది. ఎంత పవిత్రంగా ఈ దేహాన్ని నేను కాపాడుకోవాలి, ఎంత మౌనంగా ఉండాలి, ఎంత మితంగా ఆహారం తీసుకోవాలి, ఎంత పరిమితంగా మాట్లాడాలి, ఎంత పరిమితంగా నా కదలికలన్నీ కూడా నియంత్రణలో ఉండాలి, ఎంత జాగరూకతతో మెలకువతో నేను మెలగాలి. అలాగే అందరితో వ్యవహరించేటటువంటి సందర్భాలలో ఎంత పవిత్రమైనటువంటి వాగ్భూషణ రూపంగా మన వాక్కులన్నీ కూడా ఉండాలి. ఒక అలంకారప్రాయంగా మన మాట ఉండాలి. గేలి చేసే విధంగా, ఇతరులకు కష్టం కలిగించే విధంగా, ఇతరులందరికీ కూడా దుఃఖపెట్టే విధంగా మన మాటలు ఉన్న ఎడలా నేనే శివుడిని అనుకోవడంలో అర్థమే లేకుండా పోతుంది. మన మనస్సులో శివుడున్నాడు, మనమే శివుడిగా మారిపోయాం. నాహం, నేను కాదు, అంతా శివస్వరూపమే. ఇంత జ్ఞానం మనకు కలగాలి అంటే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమకాన్ని ఈ రోజున వినాలి. శివానుగ్రహం సంపూర్ణంగా మనకు మహాశివరాత్రితో సమానమైన మాస శివరాత్రి నాడు కలగాలి అంటే మనం పాటించవలసిన 2వ నియమం ఒకటి అతి ముఖ్యమైనది ఉన్నది. కోపాన్ని విడిచిపెట్టాలి. ఎవరిలో అయితే కోపం ఉంటుందో వారికి శివానుగ్రహం లభించదు. ఎవరైతే ముఖం మటమటలాడిస్తూ ఉంటారో అలాంటి వారికి శివుని యొక్క అనుకూలత, అనుగ్రహ స్వరూపము లభించదు. నేను శివుడిని అనుకోవడం ఎంత ముఖ్యమో ఎదుటివాడు కూడా శివుడే అనుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మాస శివరాత్రి అయినటువంటి ఈ రోజున నమః శివాయ స్మరణ చేద్దాం. శివానుగ్రహంతో అందరిలో కూడా శివుడిని చూసే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.